సమాజ సేవలో తమ రంగాల్లో స్ఫూర్తిగా నిలవడంలో వారికి వారే సాటి వ్యక్తులుగా మొదలై శక్తులుగా ఎదిగి ప్రజాసేవలో మేము సైతం అంటూ నినదిస్తున్న అసామాన్యులను ప్రతి ఏటా సత్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎందరో మహానుభావులు వారి వారి రంగాల్లో అసమాన ప్రతిభతో రాణించి 10 మందికి ఉపయోగపడుతున్న తీరును సెలబ్రేట్ చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం. ఆయన సంకల్పానికి అనుగుణంగా పారదర్శక విధానంలో ఏడాది వైఎస్ఆర్ జీవిత సాఫల్య, వైఎస్ఆర్ సాఫల్య అవార్డులను ప్రకటించారు. ఈ 2 ప్రధాన విభాగాల్లో మొత్తం 59 అవార్డులను ప్రదానం చేశారు. వీటిలో 29 లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే జీవిత సాఫల్య అవార్డులు కాగా 30 అవార్డులు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు అంటే వైఎస్ఆర్ సాఫల్య అవార్డులు. దశాబ్దాల తరబడి సమాజ సేవ చేస్తూ అంకిత భావంతో కృషి చేస్తున్న సంస్థలకు వ్యవసాయ రంగంతో పాటు జర్నలిజం, సాహిత్యం, కళా, సాంస్కృతిక, ఆరోగ్య రంగంలో విశిష్ట వినూత్న సేవలు అందించిన వారికి ఇలా మొత్తం 59 మందికి అవార్డులను అందించారు. వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సమయాన తెలుగువారి సంస్కృత సంప్రదాయాలు, కళలు, సాహిత్య అభిరుచులు, సేవాభావం ప్రతిఫలించేలా ఏపీ సర్కార్ మరో విశిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజ ప్రగతిలో తమదైన ముద్ర వేసే తమ రంగాల్లో అద్భుతమైన ప్రతిభతో రాణిస్తున్న అసామాన్యులను ఘనంగా సత్కరించింది. వివిధ రంగాలకు చెందిన సంస్థలకు, ప్రతిభామూర్తులకు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేసింది. సమాజ ప్రగతిలో, మానవాళి పురోగతిలో మేము సైతం అంటూ కృషి చేస్తున్న మహానుభావులు ఎందరెందరో. ఎంచుకున్న కార్యరంగం ఏదైనా, చేపట్టిన సేవా కార్యక్రమం మరేదైనా అందులో వారు సముచిత, సమున్నత ప్రతిభతో రాణించి ఎన్నెన్నో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. తమ జీవితకాలంలో విలువైన సమయాన్ని వెచ్చించి అహోరాత్రులు కష్టపడి 10 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మార్గం వేసిన అలాంటి మార్గదర్శకులను, సంస్థలను ప్రతి ఏటా ఘనంగా సత్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులను నెలకొల్పింది. రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఈ అవార్డులు నెలకొల్పుతున్నారు అన్నప్పుడు ఫిలాసఫీ ఆఫ్ వైఎస్ఆర్ టు ఫిలాసఫీ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కాబట్టి ప్రధానంగా పేదవాడి గుండె చప్పుడే వాళ్ళ గుండె చప్పుడుగా మార్చుకున్నారు. కాబట్టి అవార్డుల కమిటీకి నిబంధనలు లేవు, వీళ్ళకి అవార్డులు ఇవ్వమని రికమెండేషన్లు లేవు, రాజకీయపరమైన ఒత్తిళ్లు లేవు. చాలా ట్రాన్స్పరెంట్గా ఈ ప్రక్రియను పూర్తి చేయగలిగాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్ 1న విజయవాడలో అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పురస్కార గ్రహీతలను సాదరంగా ఆహ్వానించి వారి ఘనతను ప్రత్యేకంగా మరోసారి సభకు వివరించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం అత్యంత వైభవంగా కొనసాగింది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా గ్రామ సచివాలయాలలో 130,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి పేదవాడికి కూడా అత్యంత ట్రాన్స్పరెంట్గా ఇవ్వగలిగే వ్యవస్థను తీసుకొని రావడం దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు ఈ అవార్డుల ఎంపికల్లో కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి వారి రాజకీయ పార్టీలను, వారి రాజకీయ భావాలను కూడా చూడలేదు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాను. మనిషిని ఒక మనిషిగానే చూసాం. విభేదించే భావాలున్న మనుషుల్లో మహామనుషులను చూసాం. రాష్ట్ర చరిత్రలోనే ది మోస్ట్ ఇంపార్షియల్ అవార్డులను ఇస్తూ ఉన్నామని ఈ సందర్భంగా కూడా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవి మన తెలుగుకి, ఇవి మన సంస్కృతికి, మన కళలకు, మనలో ఉన్న మానవతా మూర్తులకు ఇస్తున్న గొప్ప అవార్డులుగానే భావిస్తూ ఉన్నాం.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా వివిధ రంగాలకు చెందిన మహానుభావులను పద్మ అవార్డులతో సత్కరించటం తెలిసిందే. ఇదే ఒరవడిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రానికి చెందిన పలువురు విశిష్ట వ్యక్తులను, మానవతా మూర్తులను, సమాజ సేవకు అంకితమైన సంస్థలను ప్రతి ఏటా ఘనంగా సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సేవారంగంలో పలు రంగాలకు చెందిన ఎన్నెన్నో సంస్థలు సమాజ సేవ చేస్తున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమాజానికి ఉపయోగపడుతున్నాయి. అలాంటి సంస్థల, వ్యక్తుల ప్రతిభను, ప్రత్యేకతను ప్రపంచానికి చాటడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ విశిష్ట ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్ పేరు మీద నెలకొల్పిన అవార్డులను బహూకరించింది, వెన్నతట్టి ప్రోత్సహించింది. వివిధ కేటగిరీల కింద పలు సంస్థలు, పలు రంగాల్లో సేవలందించిన మహానుభావులు, ప్రతిభావంతులు వైఎస్ఆర్ అవార్డులను అందుకున్నారు. మొదటగా ఒక చిన్న సంస్థగా మొదలై ఆ తర్వాత కాలంలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి వేలాది మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మేలు చేస్తున్న సంస్థల కేటగిరీని తీసుకుంటే ఈ విభాగంలో ఎంఎస్ఎస్ చారిటీస్ ట్రస్ట్, సిపి బ్రౌన్ లైబ్రరీ, సారస్వతి నికేతన్ లైబ్రరీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ఆర్సి రెడ్డి సర్కిల్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, శ్రీ గౌతమి రీజనల్ లైబ్రరీ, మహారాజాస్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ సంస్థలకు వైఎస్ఆర్ అవార్డులను ప్రదానం చేసి వారి గొప్పదనాన్ని ప్రత్యేకంగా చాటారు. అంటే ఇంత ప్రెస్టీజియస్ అవార్డు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడానికి ఎంఎస్ఎన్ చారిటీస్కి అసలు మేజర్ ఆ దాత డోనర్ గ్రేట్ మా గ్రాండ్ ఫాదర్ అండి. ఆయన శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ గారు. ఆయన 1912లో ఒక వీల్నామా రాశారండి, అప్పుడు చనిపోయే ముందు. అది ఏమని రాశారు అంటే, ఆయన అంటే ప్రతి పిల్లోడు చదువుకోవాలి, ఎడ్యుకేషన్ అనేది అందరికీ, పేద పిల్లలకి కానీ అందరికీ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వీస్ చేయాలి. ఎందుకంటే ఆయన చదువుకోలేదండి. సో ఆయన వీల్నామాలో ఏం రాశారంటే, ఆయన తెచ్చిన ప్రాపర్టీ కానీ అవన్నీ క్యాష్ రూపంగా మార్చి ఈ ఎంఎస్ఎన్ చారిటీస్ ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారండి 1912లో. సిపి బ్రౌన్ లైబ్రరీ అనేది యాక్చువల్గా సిపి బ్రౌన్ గారు నివసించిన ప్లేస్లోనే మేము సిపి బ్రౌన్ లైబ్రరీ కట్టడం అయింది. ఈ మధ్య కాలంలోనే సీఎం గారు అక్కడ వచ్చి దాన్ని చూడడం అయింది. మాకు 5.5 కోటి దాకా ఇది కూడా ఫండింగ్ కూడా ఇవ్వడం అయింది. అప్పుడు ఆయన కృష్ణస్వామి గారు 20 సెంట్లు ఇచ్చున్నారు బంగ్లా ప్లేస్లో. దాంట్లో ఇప్పుడు సీఎం గారు ఇంకొక 30 సెంట్లకి మాకు స్థలానికి 2.5 కోటి, అదేవిధంగా బిల్డింగ్ కట్టడానికి 3 కోట్లు ఇచ్చారు. సో ఈ విధంగా ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల, అదేవిధంగా మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని యాక్చువల్గా ఇది ఒక ట్రస్ట్ కింద ఉండేది. దీన్ని ఆయన 2005లో ఎస్ యూనివర్సిటీకి ఇచ్చి, ఆ తర్వాత 2006లో మా యూనివర్సిటీ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇమీడియట్గా మాకు వైవి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసినారు. ఇది వైవి యూనివర్సిటీ కింద ఉంది. దీంట్లో చాలా తాళపత్ర గ్రంథాలు, చాలా లిటరేచర్ ఉంది. ఇది ఒక రీసెర్చ్ సెంటర్గా కూడా బాగా డెవలప్ అయింది. దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి మాకు సీఎం గారు ఎంతో సహాయం చేస్తున్నారు. దాదాపు 50-60 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో అయితేమి, భారతదేశంలో అయితేమి సత్యసాయి సేవా సంస్థలు కానీ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలను సలుపుతూ వస్తున్నాము. ఈ బాబా నేర్పినటువంటి, బాబా చూపినటువంటి ఈ సేవా స్ఫూర్తి ఈరోజు కూడా అంతే ఉత్సాహంతో అందరూ కూడా కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికే కాదు, దేశానికే వెన్నుముక వ్యవసాయ రంగం. నిరంతరం కష్టపడే అన్నదాతల చెమట చుక్కలే పంటల రూపంలో మన కళ్ల ముందుకొస్తున్నాయి. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ వ్యవసాయ రంగంలో పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టి పారదర్శకంగా అమలు చేస్తోంది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రైతుల విభాగం కింద పలువురు రైతులకు వైఎస్ఆర్ అవార్డులను అందించి ఘనంగా సత్కరించారు. కడియన్ నర్సరీల వ్యవస్థాపకుడు స్వర్గీయ పల్లా వెంకన్న, రైతులు రామకృష్ణారెడ్డి, కోట్యాడ శ్రీనివాసరావు, ఎం బలరామిరెడ్డి, ఎస్ రాఘవేంద్ర, సెగ్గా కొండలరావు, వల్లూరు రవికుమార్, శివ అభిరామిరెడ్డి, మాతోట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, ఆంధ్ర కాశ్మీర్ ట్రైబల్ ఫార్మింగ్
మరియు మార్కెటింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లకు వైఎస్ఆర్ అవార్డులను అందించి ఘనంగా సత్కరించారు. నాది పులివెందుల మండలం నలుబురపల్లి గ్రామం, వైఎస్ఆర్ కడప డిస్టిక్. నేను అరటి రైతును. నాకు 1995లో మొట్టమొదటిగా టిష్యూ కల్చర్ను ఇంట్రడక్షన్ చేసి తర్వాత డ్రిప్ ద్వారా అరటి పండించి ఈరోజు డ్రిప్పు అరటి టిష్యూ కల్చర్ అరటి విస్తీర్ణంగా సాగు చేయడంలో నా కృషిని గుర్తించి ప్రభుత్వం నాకు ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. మాది డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వారి సహకారంతో నేను వివిధ పంటలు అంటే పళ్ళు, కూరగాయలు ఈ మొత్తం మూడు విధాలుగా నేను చేస్తూ ఉంటాను. ఆర్గానిక్ ద్వారా పండిస్తూ ఉంటాను. ఈ పంటలన్నీ ఈ విధంగా పండించి ఈ అవార్డు మాకు ప్రతి విషయంలో కూడా సాంకేతికంగా విజయనగరం ఉద్యాన శాఖ వారు ప్రోత్సాహం ఎంతో మరువలేనిది. అలాగే మా కుటుంబం కూడా మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం అవడం మూలంగా చిన్నప్పటి నుంచి ఎద్దులతో వ్యవసాయం చేయడం అన్నీ అలవాటు అవ్వడం మూలంగాన ఏ విషయం మీద అయినా సరే చక్కని పరిజ్ఞానం యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటూ, అలాగే మన సైంటిస్టుల ద్వారా కానీ వాళ్ళ ద్వారా సాంకేతిక నైపుణ్యాన్ని అంతా తెలుసుకొని వైవిధ్యభరితంగా ఒక పంటలో మాది యాక్చువల్గా మామిడి తోటలో అంతర పంటలు సేద్యంగా నేను బొప్పాయి, వెజిటబుల్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా నేను పండిస్తూ ఉంటాను. ఈ అవార్డు ఆ మహానుభావుడు రైతు బాంధవుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కళా సాంస్కృతిక రంగాల్లో ప్రతిభావంతులు గొప్పదనాన్ని ప్రత్యేకంగా చాటేలా వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. చాలామందికి తెలియని అపార ప్రతిభామూర్తుల విశేషాలను ప్రత్యేకంగా చాటారు. నమ్ముకున్న కళ కోసం పలవరించి జీవితాన్ని అంకితం చేసిన సామాన్యుల వెన్నుతట్టి ప్రోత్సహించారు. 10 మందికి స్ఫూర్తినిస్తున్న మహానుభావుల కళల గురించి, సాహిత్య రంగంలో ప్రసిద్ధి చెందిన రచయితల సాహితీ పరిమళాల గురించి వివరిస్తూ వైఎస్ఆర్ సత్కారాలను ఘనంగా ప్రదానం చేశారు. కళా సాంస్కృతిక రంగాల్లో తెలుగువారి ప్రతిభ అసమానమైనది. దేశ విదేశాల్లో వారి ప్రతిభను కొనియాడిన సందర్భాలు అనేకం. రంగమేదైనా సరే మన సంస్కృతి సాంప్రదాయాలు వెల్లివిరిసేలా వారు ఆవిష్కరిస్తోన్న ప్రతిభ మాటల్లో వర్ణించలేనిది. అందరికీ తెలిసిన లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులు, రచయితలతో పాటు ఇంతకాలం పేరు ప్రఖ్యాతలకు నోచుకొని వారిని కూడా ఘనంగా సత్కరించారు. వారి విశిష్టతను చాటుతూ వారికి వైఎస్ఆర్ అవార్డులను ప్రదానం చేశారు. కళలు సంస్కృతి విభాగంలో పొందూరు ఖద్దర్, సురభి నాటక సంస్థ, వినాయక నాట్య మండలి, కూచిపూడి నాట్య సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం, సర్వారాయ హరికథ పాఠశాల, బాలాజీ వుడ్ వర్కింగ్ ఆర్టిజన్స్ సొసైటీలతో పాటు జానపద గాయకుడు స్వర్గీయ వంగపండు ప్రసాదరావు, బొబ్బిలి వీణ అచ్యుత నారాయణ, రంగస్థల కళాకారుడు పొన్నాల రామసుబ్బారెడ్డి, తోలుబొమ్మలాట కళాకారుడు దాలవాయి చలపతిరావు, తింసా నృత్య కళాకారిణి కిల్లు జానకమ్మ, సవర చిత్రకారుడు సవర రాజు, వీధి నాటక గాయకుడు మధ్య శ్రీనివాసరావు, ప్రకృతి విపత్తుల సమయంలో నేర్పుగా ప్రతిభ చూపే ధర్మాడి సత్యం, బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావు, కొండపల్లి బొమ్మల కళాకారుడు కూరెళ్ల వెంకటాచారి, డప్పు కళాకారుడు గోచిపాత గాలేబు, వెంకటగిరి జద్దాని చీరల కళాకారుడు జి రమణయ్య, కలంకారీ చిత్రకారుడు శివప్రసాదరెడ్డి, నాదస్వరం కళాకారుడు సత్యనారాయణ, కాలిగ్రఫీ కళాకారుడు పోసపాటి పరమేశ్వరరావుచులకు వైఎస్ఆర్ అవార్డులను ప్రదానం చేశారు. నా పేరు సురభి వేణుగోపాల్. మాది శ్రీ వినాయక నాట్య మండలి సురభి థియేటర్.
సురభి 1885 సంవత్సరం కడప జిల్లాలో స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు కూడా 8 తరాల నుంచి నాటక రంగాన్ని నమ్ముకొని వృత్తిగా ప్రవృత్తిగా స్వీకరించి నాటక రంగాన్ని సేవ చేస్తూ నా ఏక కుటుంబ సంస్థ మా సంస్థ. ఇటువంటి సంస్థను గుర్తించి ఈరోజు ఈ అవార్డుని వైఎస్ఆర్ గారు అవార్డుని ఇవ్వడం అనేది చాలా ఆనందంగా గర్వకారణంగా ఉంది. ఈరోజు కళాకారుడుగా నన్ను ప్రత్యేకించి గుర్తించి నన్ను పిలవడం జరిగింది. కళాకారుల పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమాభిమానాలకి హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాను సార్. వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. గత 25-30 ఏళ్ళగా ప్రజా గాయకుడిగా ప్రజా కళాకారుడిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కేంద్ర ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి ఈరోజు గత ప్రభుత్వంలో 275 కేసులు నా మీద ఉంటే ఈరోజు జగనన్న నన్ను ముద్దు పెట్టుకొని ఈరోజు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఈ పేద కళాకారుడికి ఇవ్వడం అంటే అంత ఆశామాషి వ్యక్తి కాదు జగనన్న. మాలాంటి సామాన్యుల్లో అసామాన్యుడిగా గుర్తించి మాకు ఇవ్వటం చాలా గొప్ప విషయం. సాహిత్య రంగంలో ప్రముఖ రచయితలు స్వర్గీయ కాళీపట్నం రామారావు, కత్తి పద్మారావు, రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణస్వామి, కేతి విశ్వనాథరెడ్డి, కొలకలూరి ఇనాక్, వోల్గా కలం పేరుతో ప్రసిద్ధి చెందిన లలిత కుమారికి వైఎస్ఆర్ అవార్డులు ప్రదానం చేశారు. విలువైన సాహిత్యాన్ని అందించి సమాజ అభివృద్ధిలో తమదైన సత్తాను చాటిన రచయితలను సముచిత రీతిలో ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. నేటి తరం వారిని స్ఫూర్తిగా తీసుకోవాలనే సందేశాన్ని ఘనంగా చాటారు. ఈ కృషికి గాను దగ్గర దగ్గర ఇప్పటికి 95 పుస్తకాలు రాశాము. 75 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఇప్పుడు భారతదేశం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ అస్పృశ్యుని యుద్ధగాథ, ఒక దళితుల జీవన గాథ అనేటటువంటిది ఒక సామాజిక శాస్త్రంగా, ఆర్థిక శాస్త్రంగా, రాజకీయ శాస్త్రంగా ముందుకొచ్చింది. ఈరోజు వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం ఈ కృషిలో భాగంగా ఆనందిస్తున్నాను. ఇలాంటి ప్రోత్సాహాల వల్ల రాజ్యాంగం ప్రకారం ఇటువంటి ప్రోత్సాహాలు కవులకి, కళాకారులకి సాంస్కృతిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తాయి. కవుల్ని, కళాకారుల్ని, ట్రస్టుల్ని, గ్రంథాలయాల్ని, విద్యా వ్యవస్థల్ని ప్రోత్సహించడం ద్వారా మనలో ఒక సాంస్కృతిక భావజాలం ఏర్పడుతుంది. అది జ్ఞానాన్ని ప్రోధి చేస్తుంది. తర్వాత వాళ్ళు తపస్సులాగా చేస్తారు కాబట్టి కవులు ఆ తపస్వికులకి మనం సహకారం అందించడం వల్ల వారిలో ఒక ఉత్తేజం వచ్చి ఇంకొంత పనిచేయడానికి అవకాశం కలుగుతుంది. నిజానికి ఇక్కడ ఏర్పాట్లు, అవార్డుల స్వీకరణ మహోత్సవం, అవార్డులు ప్రకటించడమే కాకుండా దాన్ని ఎంపిక చేసినటువంటి చాలామంది కళాకారులు కావచ్చు, వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి వారు కావచ్చు, ఇన్ని రంగాలకు సంబంధించిన వారికి పురస్కారాలు ఇవ్వడం బహుశా ఇదే మన 2 రాష్ట్రాల్లో ప్రప్రదమని నేను భావిస్తున్నాను. ఇది ఒక రకంగా అందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి ఒక గొప్ప పని తలపెట్టినందుకు ప్రభుత్వాన్ని, అందులో ముఖ్యమంత్రి గారిని, ఆయన మిగతా ఎంపిక చేసినటువంటి వారిని అందరినీ కూడా అభినందించే తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రంలోనూ కూడా లేని విధంగా ఈ వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు 59 మందికి ఇవ్వడం ఒక చరిత్రగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ 59 మందిలో సాహిత్య రంగం నుంచి 7 మందిని వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారానికి ఎన్నుకున్నారు. ఆ 7 మందిలో నేను ఒకరిని కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా నేను 50 సంవత్సరాల నుంచి సాహిత్య కృషి చేస్తున్నాను. నా సాహిత్య కృషికి ఇది తగిన గుర్తింపుగా నేను భావిస్తున్నాను. ఈ పురస్కారం రావడంతో ఇక నేను కాడి కింద పారేయచ్చు అని అనుకోవటం లేదు. నా బాధ్యత పెరిగిందని నేను భావిస్తున్నాను. ఈ పురస్కారం ఇస్తున్నటువంటి ఉత్సాహంతో నేను ఇనుమడించిన ఉత్సాహంతో కృషి చేస్తానని మన తెలుగు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. జర్నలిజం రంగంలో హేమీలను ఘనంగా సత్కరించారు. నాటితరం అక్షర యోధుల ప్రతిభ నేటి తరానికి తెలిసేలా చాటారు. అలాగే వైద్య ఆరోగ్య రంగంలో ప్రాణాలను లెక్క చేయకుండా సేవలందించిన
నిపుణుల వెన్నుతట్టి ప్రోత్సహించారు. మీ సేవలు అమూల్యమైనవని, రాబోయే తరాలకు కూడా స్ఫూర్తినిస్తాయని చెబుతూ వైఎస్ఆర్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు దశాబ్దాల తరబడి జర్నలిజం రంగంలో అసమాన కృషి చేసిన ప్రతిభామూర్తులు. తమ తర్వాతి తరాలకు చెందిన వేలాది మంది జర్నలిస్టులను తయారు చేసిన అక్షర యోధులు. సునిశిత విశ్లేషణలతో, వాడి వేడి విమర్శలతో పాలకుల, అధికారుల తప్పులను ఎత్తి చూపిన జర్నలిస్టులు ఏబీకే ప్రసాద్, స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు, దేవీప్రియ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన స్వర్గీయ కాజా హుసేన్, స్వర్గీయ అమరనాథ్, కథలిక పత్రిక ఇమాంలతో పాటు ప్రముఖ కార్టూనిస్టు సురేంద్రకు వైఎస్ఆర్ అవార్డులను ప్రదానం చేశారు. What I want to tell about this meeting, ఇటువంటిది జరగలేదు సార్. ఇటువంటి వైవిధ్యపూరితము, అసలు వైవిధ్యపూరితము అంతా ఇంత బ్రాడ్ మైండ్గా అసలు ఆర్ట్ అండ్ కల్చర్, సోషల్ వర్క్, ఇట్లా అన్ని ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించడము, వాళ్ళకి అక్కడ పొద్దు అసలు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సన్మానం సార్. ఇది గొప్ప విషయము. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇటువంటి కార్యక్రమము ఆంధ్రప్రదేశ్లో ఈ వైఎస్ఆర్సీపీ చేసిన దానికి ఇట్స్ ఎ రికార్డ్, ఇట్స్ ఏ హిస్టరీ. తర్వాత ఇది కంటిన్యూ చేస్తామన్నారే, అది పెద్ద ఇన్స్పిరేషన్. గత ఏడాది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా గడగడలాడించిందో అందరము కల్లారా చూశాం. అభివృద్ధి చెందిన దేశాల వైద్య ఆరోగ్య వ్యవస్థలు సైతం తీవ్ర స్థాయిలో వణికిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలందించిన వైద్య ఆరోగ్య రంగ నిపుణులను గుర్తించారు. వారి వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ వైఎస్ఆర్ అవార్డులను ప్రదానం చేశారు. వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి డాక్టర్ నీతి చంద్ర, డాక్టర్ కె కృష్ణకిషోర్, నర్సులు లక్ష్మి, జ్యోతిర్మయి, తొరబిల్లి తేజస్వి, ఎం యోబులతో పాటు విశిష్ట సేవలందించిన ఆర్తి హోమ్స్ సంస్థకు వైఎస్ఆర్ అవార్డులను అందించి ఘనంగా సత్కరించారు. నా పేరు డాక్టర్ నీతి చంద్ర అండి. నేను ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరులో డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీలో పనిచేస్తున్నాను కోవిడ్లో ఫ్రమ్ ద పాస్ట్ 2 years. అయితే కోవిడ్లో పనిచేయటం కూడా దేవుడిచ్చిన ఒక అవకాశము. అంటే చాలా మందికి సర్వ్ చేయాలని ఉంటుంది. మాకు దేవుడిచ్చిన అవకాశం. ఆ అవకాశంలో మేము పనిచేసాము. దాన్ని గవర్నమెంట్ గుర్తించింది. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్ యూ. నా పేరు కే జ్యోతిమేని. నేను గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురం వర్క్ చేస్తున్నాను. నేను 15 years నుంచి సర్వీస్ చేస్తున్నాను. కానీ ఈ పాండమిక్ టైంలో దేవుడు మాకు ఇచ్చిన అవకాశం మేము భావిస్తున్నాము. మేము చేసే సర్వీస్ని గవర్నమెంట్ గుర్తించింది. ప్రతి ఒక్కరు మేమే కాదు, చాలా మంది సిస్టర్లు వాళ్ళ పేరెంట్స్ని పోగొట్టుకున్నారు, తర్వాత వాళ్ళ బంధువులను పోగొట్టుకున్నాక అటువంటి సమయంలో కూడా చాలామంది ధైర్యంగా మేమైతే డ్యూటీకి వెళ్ళాము, చేసాము. నాలాగే చాలామంది కూడా చేశారు. నా పేరు లక్ష్మి అండి, పాటంశెట్టి. నేను విజయవాడ జీజీహెచ్లో పనిచేస్తున్నాను. ఈ సమయంలో గవర్నమెంట్ వారు మా సర్వీస్ని గుర్తించి ఇలాగా మమ్మల్ని పైకి తీసుకొచ్చి సన్మానించడం మాకెంతో సంతోషంగా ఉంది. అదే సమయంలో ఈ కోవిడ్ డ్యూటీ చేసినప్పుడు మేము ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మేము చనిపోతామేమో అని తెలిసినా కానీ ధైర్యంతో చేయగలిగాము. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి పేషెంట్స్కి ట్రీట్మెంట్ కన్నా ఈ కోవిడ్ టైంలో కావాల్సిన ధైర్యం కావాలి. వాళ్ళు తినకపోతే తినిపించగలిగాను. అలాగే సర్వీస్ చేయడానికి నాలో ఉన్న ఒక పవర్, గాడ్ పవర్ నాకు హెల్ప్ చేసింది. అలాగే నేను వాళ్ళ మధ్య సర్వీస్ చేశాను. సేవా రంగాల్లోని వారు, కళాకారులు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడేవారు, జర్నలిస్టులు, వ్యవసాయదారులు, ఇలా పలు రంగాల్లోని సేవామూర్తులు, ప్రతిభావంతులు చిన్న ప్రోత్సాహం కోరుకుంటారు. వెన్ను తడితే పొంగిపోతారు. తమ ప్రతిభను, తాము చేస్తున్న పనిని 10 మంది మెచ్చుకుంటే సంతోషిస్తారు. మరింత ఉత్సాహంతో ప్రజల సేవలో పునరంకితమవుతారు. ఈ ఉద్దేశంతోనే, ఈ సంకల్పంతోనే మొదలైన వైఎస్ఆర్ అవార్డుల కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించడం పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.